రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. అత్యంత దారుణమైన సంఘటన, నిర్మానుష్యమైన ప్రదేశము, చిమ్మ చీకటి. ఆ చీకటిలో దాదాపు 2.5 ఏళ్లు ఉన్న చిన్నారి ఏడుపు వినిపిస్తూ ఉంది. ఆ ఏడుపు విని అక్కడున్న స్థానికంగా పొలాల్లో పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చి వెంటనే అక్కడ అసలు ఏం జరిగింది సంఘటన అని వచ్చి చూసేసరికి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఒక్కసారి షాక్ తిన్నారు వాళ్ళందరూ కూడాను. ఆ చిన్నారి తల్లిని తట్టి లేపుతూ ఉంది. అమ్మా లే, అమ్మా లే అంటూ కూడా ఆ చిన్నారి అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. అమ్మ లేవడం లేదు, ఆకలితో అలమటించింది ఆ చిన్నారి రాత్రంతా కూడాను. అత్యంత విషాదకరమైన సంఘటన అయితే మాత్రము ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించింది ఆ సంఘటన. అయితే స్థానికులు చిన్నారి ఎక్కడి నుంచి ఏడుస్తోంది, రాత్రంతా కూడా అరుస్తూనే ఉంది ఆ పాప. అంతకన్నా ఎక్కువ ఆ చిన్నారి మాట్లాడడానికి అవకాశం లేని వయస్సు అది. అంటే అమ్మ అసలు ఎందుకు పడిపోయింది, అమ్మకి ఏమైంది, అసలు ఇంత రాత్రి ఆ తుప్పల్లో ఉన్న పురుగులు, పాములు, కుక్కలు ఏవైనా ఉండొచ్చు. ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ చిన్నారి నిజంగా అత్యంత దారుణమైన సిచ్యువేషన్ అయితే ఎదుర్కొందనే చెప్పుకోవాలి. తల్లిని లేపే ప్రయత్నం చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు, అక్కడే కూర్చుంది. దాహము, ఆకలి అన్ని కూడాను ఏమీ లేవు పాపకు తినడానికి. అసలు రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉంది. ఇంకా తెల్లవారేసరికి చీకట్లోంచి కాస్త వెలుతురు వచ్చేసరికి ఇంకా గట్టిగా ఓపిక కూడా లేదా పాపకి ఏడవడానికి. చిన్నగా రోదిస్తూ ఉంది. ఆ ఓపిక వచ్చిన ప్రతిసారి కూడా అమ్మాలే, అమ్మాలే అంటూ కూడా అరుస్తూ ఉన్న ఆ అరుపులు ఏవైతే ఉన్నాయో అవి స్థానికంగా, అంటే అవి పొలాల్లో ఉన్న ప్రాంతం అదంతా కూడాను. ఆ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతము, ఎవరు కూడా రాత్రులు సంచరించలేని ప్రాంతం అది. సో తెల్లవారేసరికి అక్కడ స్థానికంగా ఉన్న రైతులు లేదా అనేక మంది మార్నింగ్ ఆ పొలాల్లోకి వెళ్తూ ఉంటారు పనుల కోసం. సో అట్లా వెళ్ళేటప్పుడు చిన్నారి ఆ చిన్న పాప ఏడుపు వినిపిస్తూ ఉంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏడుపు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెతికే ప్రయత్నం చేసేసరికి తుప్పల దగ్గర, అంటే ఒక చెట్ల పొదలు లాంటి వాటి దగ్గర ఆ చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. వెంటనే స్థానికులు దగ్గరికి వెళ్ళి ఒకరికొకరు అందరూ కూడా సాయం చేసుకున్నారు, ఒకరికొకరు అందరూ కూడా పిలుచుకున్నారు. ఇక్కడ ఏదో జరగరాని సంఘటన జరిగింది అని చెప్పేసి ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. వెళ్లి చూసేసరికి ఆ తుప్పల్లో తల్లి తల పూర్తిగా రాయితో మోదితే ఎట్లాగా చిట్లిపోయి ఛిద్రమైపోతుందో ఆ రకంగా తల్లి మొహం అంతా కూడా పగిలిపోయి పూర్తిగా రక్తస్రావం అయిపోయి ఉంది ఆ ప్లేస్ అంతా కూడాను. మరి ఎక్కడైనా ఏదైనా జరిగిందా, అక్కడే ఎవరైనా చేశారా అనే అనుమానాల స్థానికంగా ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చినాయి. వెంటనే చిన్నారిని తీసుకొని పాపకి మొహం గడిగి మంచినీళ్లు తాపించి పాపని ఆలన పాలన చూసుకున్నారు. ఆ టైంలో చూసుకొని వెంటనే కూడా అసలు ఏం జరిగిందో అర్థం కాక వెంటనే ఎవరు ఏంటి అనే వివరాలు లేకపోవడంతో, అలాగే గుర్తుపట్టడానికి అవకాశం లేని ఆమె మొహాన్ని వాళ్ళకి అర్థం కాక వెంటనే పోలీసులకి అయితే సమాచారం అందించారు. ఈ పోలీసులకు సమాచారం అందించిన వెంటనే హుటాహుటిన పోలీసులు రావడం జరిగింది. వెంటనే చిన్నారిని వాళ్ళు వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. పాపని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. అలాగే చైల్డ్ హోమ్ కి వెంటనే ఫోన్ చేసి చైల్డ్ హోమ్ కి అప్పగించే ప్రయత్నం అయితే చేశారు పాపని. అలాగే అసలు ఎవరు ఏంటి అనే విషయాలు కనుక్కోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. ఇది ఆదివారం రాత్రి జరిగిన సంఘటన. సో ఈ రోజు ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. చిన్నారిని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రదేశంలోని ఆ చీకటి ప్రదేశంలో, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతంలోని శోభ అనే 31 సంవత్సరాల మహిళ ఆవిడ, ఎవరైతే చనిపోయారో చిన్నారి తల్లి, ఆవిడ రంగారెడ్డి ప్రాంతానికి చెందిన మహిళ. సో ఆవిడ మరణించడం జరిగింది. రంగారెడ్డి ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు. అయితే అసలు ఏం జరిగింది, ఎవరు చంపి ఉంటారు, ఎందుకంటే అది క్లియర్ గా కనిపిస్తుంది. ఒక బండరాయి లేదా ఏదైనా వస్తువుతో భారీగా మోదినట్లుగా కూడా కనిపిస్తుంది. సో వెంటనే ఇది హత్యగా పరిగణించారు. చూస్తే వివాహమైన మహిళ, పాప ఉంది. సో వెంటనే డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో అసలు ఇక్కడి వరకు ఎట్లా వచ్చింది బాడీ, ఇక్కడే చంపారా, ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా మొత్తం వెతికే ప్రయత్నం చేశారు. సో ఇదంతా వెనక్కి మొత్తం బ్యాక్ ఫార్వర్డ్ వెళ్ళేసరికి ఏం జరిగింది అనే విషయం అయితే ఒక కొంత నిర్ధారణకు వచ్చినట్లు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో ఇది ఏంటంటే శోభ 31 ఏళ్ల వయసున్న మహిళ మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన కోయితాండా అనే కోయితాండాకు సంబంధించిన ఒక పర్సన్ ని పెళ్లి చేసుకున్నారు 10 ఏళ్ల క్రితం. ఆ 10 ఏళ్ల క్రితము ఈ పెళ్లికి సంబంధించి వాళ్ళిద్దరికీ కూడా, శోభాకి అలాగే ఆ పెళ్లి చేసుకున్న మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి తాండాకు సంబంధించిన వ్యక్తికి కూడా ఒక కొడుకున్నాడు. ఆ పిల్లాడికి 10 సంవత్సరాల వయసు ఉంటుంది అని మనకి అధికారికంగా వెల్లడైన విషయాల్లో తెలుస్తుంది. అయితే వాళ్ళిద్దరూ కూడా కొన్ని గొడవల నేపథ్యంలోని విడిపోవడం జరిగింది. అంటే ఫస్ట్ భర్తతోని శోభ విడిపోయారు. విడిపోయిన తర్వాత అదే గ్రామానికి చెందిన, అంటే ఆ మహబూబ్ నగర్ జిల్లా తాండాకి సంబంధించిన
మరొక పర్సన్ తోనే ఆవిడ వివాహేతర సంబంధంలో ఉన్నారు, నరసింహులు అనే వ్యక్తితోని. సో విడిపోయిన తర్వాత మళ్ళా అతనితోని ఈవిడ రిలేషన్ మెయింటైన్ చేశారు. రిలేషన్ అంటే కొడుకుని చూసుకుంటూ కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ కొడుకుని చూసుకుంటూ మన రిలేషన్ మెయింటైన్ చేయడం వలన వాళ్ళకి మళ్ళా ఒక పాప పుట్టింది. ఆ పాపే ఇప్పుడు తల్లి దగ్గర రాత్రి ఆ చీకట్లో ఏడుస్తున్న చిన్నారి, 2 ఏళ్ల చిన్నారి. పాప పేరు మమత అని అయితే తెలుస్తూ ఉంది. సో ఏదైనా ఇది వివాహేతర సంబంధమా, నరసింహులే ఆమెని అంతమొందించాడా, లేకపోతే ముందు భర్త ఏమైనా చేశాడా? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి. సో సీసీ కెమెరాల్లో ఎక్కడికక్కడ ఫుటేజ్ ని కవర్ చేస్తూ వెళ్తే అనేక విషయాలు అయితే ఇప్పుడు బయటపడినట్లుగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. ఇంచుమించుగాను బైక్ మీద ఆ బాబు ఎవరైతే ఉన్నారో, నరసింహులు బాబు అయితే కాదు, ముందు భర్తకు పుట్టిన బాబు. బట్ ఆయన అప్పటి వరకు కూడా ప్రేమగా చూస్తున్నట్టుగా నటించాడా, లేదా నిజంగానే ప్రేమగా చూసాడా, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగింది, నరసింహులకి ఇంకేమైనా ఇతర సంబంధాలుండి శోభను అంతమొందించాలనుకున్నాడా, లేదు శోభకి ఏదైనా ఒకవేళ ఏదైనా రిలేషన్స్ ఉన్నాయా? సో ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమైన నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతానికి వెల్లడించిన విషయాలని మనం పరిగణలోకి తీసుకుంటే, ఈ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీ ఫుటేజ్ లో బాబుకి సంబంధించి అంటే వాళ్ళ మదర్ కూడా కేసు ఫైల్ అయిన తర్వాత శోభ అమ్మ స్టేషన్ కి రావడం జరిగింది, ఆవిడ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో దానిలో కూడా కొన్ని విషయాలు అయితే తెలిసినాయి. సో ఆవిడ చెప్పడం ఏంటి అని అంటే, పిల్లాడికి సైకిల్ కొనిస్తాను అని చెప్పి, సైకిల్ కావాలి అని అడగడంతో బాబుకి సైకిల్ కొనిస్తాను అని అనడంతో శోభ నమ్మి సైకిల్ కొంటాడు కదా అని చెప్పేసి ఆ పాపను కూడా తీసుకుని సైకిల్ కొనడానికి వెళ్ళడం జరిగింది, బాబుని పాపనిను. తర్వాత సైకిల్ ని తీసుకొని బాబుని సైకిల్ ని ఇంటి దగ్గర ఒక రూమ్ లో దించేసి తర్వాత మళ్ళా పాపని తీసుకొని ఇతను శోభను తీసుకుని నరసింహులు బయటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఒక రెడ్ కలర్ బైక్ లోని వెనక శోభ ముందున పాప ఉన్నారు. సైకిల్ ని తీసుకెళ్లి దించేసినట్టుగా కూడా కనిపిస్తుంది. తర్వాత మళ్ళా రిటర్న్ లోని పాపని శోభని ఎక్కించుకుని ఆయన మళ్ళా వేరే ప్రాంతానికి అంటే ఎక్కడికైనా బయటికి వెళ్తున్నట్లుగా కనిపించిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన విషయం అంటే ఫుటేజ్ లో తెలిసిన విషయం ఏంటంటే, కొంత దూరం వెళ్ళిన తర్వాత మధ్యలోని ఒక ప్రాంతంలో అంటే ఒక కాలనీ లాంటి ప్రాంతంలో వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతం అయి ఉండొచ్చు మేబీ. అక్కడ ఒక రూమ్ కి తీసుకెళ్లడం జరిగింది ఆ చిన్నారిని, అలాగే శోభన్ కూడా తీసుకెళ్లి మార్నింగ్ అంటే మధ్యాహ్నం సమయానికి వాళ్ళ రూమ్ కి వెళ్ళారు. రూమ్ కి వెళ్ళిన తర్వాత ఇంకా శోభ బయటకు అయితే రాలేదు. ఈవినింగ్ మనకి రాత్రి సమయంలోని ఇంచుమించుగా 6 దాటిన తరువాత ఒక బైక్ మీద ముందున ఒక బరువైన ఒక మూటని పెట్టుకుని ఆ మూట మీద పాపను కూర్చోబెట్టి నరసింహులు మళ్ళీ బైక్ మీద కొంత దూరం ఇంచుమించుగా 60 కిలోమీటర్ల దూరం వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇంచుమించు 60 కిలోమీటర్ల దూరంలోనే ఆయన ఒక బస్తా లాంటిదాన్ని అనమాట, మేబీ అందులోని శోభ ఉండొచ్చు. శోభని టైట్ గా కట్టేసినట్టున్నాడు. కట్టేసి దాని మీదే పాపను కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఆ నైట్ ఆ నిర్మానుష్య ప్రదేశంలోని మనం ఏదైతే చెప్పుకున్నామో రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఆ నిర్మానుష్య ప్రదేశంలోని ఆమెని ఉన్న పనంగా అక్కడ పడేయడం జరిగింది. ఆల్రెడీ ముందే కొట్టి చంపి ఆమెను అందులో కుక్కాడా, లేదు కొనవిపురుతో ఉన్న ఆమెను అక్కడికి తీసుకుని వెళ్ళి మళ్ళీ రాయితో మోది చంపి, అసలు ఏం జరిగిందనేది మాత్రము నరసింహులే చెప్పాల్సి ఉంటుంది, నరసింహులే చెప్పాలి. ఎందుకంటే చిన్నారికి అంత అవకాశం ఉండదు, ఆ పాప మాట్లాడే అవకాశం ఉందా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత ఇది ఆ పాపకు ఉండకపోవచ్చు. మొత్తానికి సీసీ ఫుటేజ్ ద్వారా మాత్రము ఈ డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినాయి. నరసన్నపేటలో ఒక గదిలోనే ఆమెని హత్య చేసి ఉంటాడు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మొత్తానికి తల్లి మాత్రము రకరకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యను. ఈ గొడవల నేపథ్యంలోనే ఆమెని ఏదైనా ఉంటాడు అని చెప్పేసి అయితే ఇక్కడ ఆ డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయి. మొత్తానికి చాలా బాధాకరమైన విషయము. అలాగే అసలు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు ఇంత దారుణంగా చంపడం కరెక్ట్ కాదు, అసలు ఏ కారణంతో చంపేశాడు అని చెప్పేసి. ఏదైనా విభేదాలు ఉంటే విడిపోవాలి తప్ప అనేది దానికి సంబంధించి సొల్యూషన్ కాదు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇలానే చేస్తూ ఉన్నారు. శోభ తల్లి కరుణమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ సిఐ సీతారాం ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే నరసింహుల పైన ప్రస్తుతం పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆయన అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రకరకాల అనుమానాలు ఆయన మీద వ్యక్తం అవుతున్నాయి కాబట్టి, ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతం ఈ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి. మరి దీన్ని ఈ కేసు విషయంలో ఎలాంటి విషయాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది, అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అనేది పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే గానీ తెలియని పరిస్థితి. మొత్తానికి ఏది ఏమైనా చిన్నారి రాత్రంతా కూడా
ఆ చీకట్లో గడపడం, ఏడవడం ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. అత్యంత దారుణమైన విషయాలు. ఆ పాపను అట్లాగా తల్లిని చంపేసి చిన్నారిని ఆ మృతదేహం దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడంటే ఏ గొడవ ఏదైనా కావచ్చు. కానీ ఇంత కర్కశమైన మనుషులు తిరుగుతున్నారు ఈ ప్రపంచం మీద. ఎలాంటి శిక్షలు పడాలి అనే దాని మీద అయితే ప్రతిరోజు ఒక భయంతో బ్రతుకుతున్నారు స్త్రీలు గాని, పిల్లలు గాని. అయితే స్త్రీలు తప్పు చేయడం లేదని కాదు. స్త్రీలు కూడా కొంతమంది అట్లా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇలాంటి క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎలా ఉంటుంది వాళ్ళ మెంటల్ స్టేబిలిటీ అనే దాని మీద అయితే ప్రస్తుతం సైకియాట్రిస్టులు మాట్లాడుతున్న పరిస్థితి. సో వాళ్ళ స్టేబిలిటీ ఎలా ఉంటుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలా చేయకండి, మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి, లేదు అని అనుకుంటే నచ్చకపోతే మనిషిని విడిచిపెట్టేసేయండి అని చెప్పేసి. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే చిన్నారిని ఆ తుప్పల్లో వదిలేయడం ఒక ప్రమాదకరమైన విషయం అయినప్పటికీ కూడా పాపని ఏమీ చేయకుండా, పాపకి ఎలాంటి హామ్ చేయకుండా ఆయన అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు. ఈ ఒక్క విషయానికి కాస్త ఆనందించాలి. లేదు పాపను కూడా ఏదైనా చేసుంటే ఈ రోజు మనం అసలు ఇంకా బాధాకరమైన విషయం అది అసలు. సో మొత్తానికి పాప బాబు ప్రాణాలతో ఉన్నారు. బట్ తల్లిని కోల్పోయారు వాళ్ళిద్దరూ కూడా.